చూసావా కనకమ్మ, వీరన్న బావ చేసిన పని చెప్పినప్పటి నుంచి మా బావగారు ఇలా వాకింగ్ చేస్తూనే ఉన్నారు. ఆడు పైసోడు బాబు, ఏదో తెలియక. పని లేక అందరూ పస్తులు పడి ఉంటే పిలిచి నీ కొడుకుని పాలేరుగా పెట్టుకుంటానంటే వద్దంటాడా? నా బిడ్డ చిన్నప్పుడే నా దేవుడు పడవటే పెళ్ళాడు. ఆ సంగతి మీకు తెలుసు. ఆయాల నుంచి ఇయాల దాకా నా బిడ్డను చూసుకునే బతుకుతున్నా. ఆడు నా కళ్ళ ముందు లేకపోతే నేను చచ్చిపోతాను బాబు, చచ్చిపోతాను. డోంట్ బి సిల్లీ. కదిపితే చాలు కంత్రీగలరదా. ఈ ఏడుపులు పెడబబ్బులు నేను వెళ్ళాను బాబు. తెలియదు డార్లింగ్, ఈ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు వింటారా? నేను రోజు వినేదేగా అది. ఏమిటి వీరన్న భూపతి ఇంట్లో పాలేరు? ఊర్లో ఇంతమంది ఊడిగం చేస్తున్నా మావయ్యకు చాలటం లేదనమాట. బాగా అడిగారు అమ్మాయి గారు. మా అమ్మొట్టి పిచ్చిమాలవకండే. ఇదివరకే భూపతి గారు మనుషులు వచ్చి నన్ను అడిగితే సీ కొట్టాననే ఇప్పుడు మా అమ్మతో కబురు పెట్టారు. అప్పుడైనా ఇప్పుడైనా నేను చెప్పేది ఒకటే, ఆ భూపతి గారింట్లో ఊడిగం చేయటానికి నేను వెళ్ళాం. ఏరా ఎందుకెళ్ళా? ఇప్పుడు శాతండి పాలేతనం కదా. కనకమ్మ, వీరన్న నేనాడు పాలేరుగా చూడలేదమ్మా. నేను చూడకపోవచ్చు బాబు గారు. ఆడు నా బిడ్డ, ఆడు బాగోగులు నేను చూడాలి. వీరన్న బావ యాక్సెప్టేషన్ చేసేటనా? అక్కడ భూపతి బావ గారు నీ కోసం వెయిటింగ్ చేసి చేస్తున్నారు. ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదూ, ఎదురు చూస్తున్నారు. ఓసారి చీ అంటే నీకు బుద్ధి రాదురా? చీ అంటే బుద్ధి చేరి దాక్షు బావా, కానీ నేను మనిషిని కదా. నీలాంటి కుక్కలకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఉండమ్మా, ఇష్టంటే వాళ్ళకి ఇష్టంగా బుద్ధి చెప్పాలి. ఎల్రా తెల్లు, నోరు మూసుకొని ఆళ్ళ కూడా పాలెత్తానికి వెళ్ళు. ఎల్రా. నువ్వు నా పేరు తెలుసుకుని పుట్టిన కొడుకు అయితే ఎల్రా తెల్లు. నా రక్తం పంచుకొని నా పాలు తాగి పెరిగిన బిడ్డవైతే నువ్వు నా మాట కాదనవు. నీ తల్లి బతుకుండాలని నువ్వు కోరుకుంటే ఎల్రా వెళ్ళు. వెళ్తానమ్మా, తల్లే బలి పశువుగా చేసి సాగనంపుతుంటే ఎల్లకేం చేస్తానమ్మా. వెళ్తానమ్మా. ఆగండి బాబు, ఆగండి. మనిషినైతే కూడా పెట్టుకుని తీసుకెళ్తారు, పశువునైతే మెళ్ళో తాడేసి తోలుకెళ్తారు. నా బిడ్డ మనిషిగా పాలేనవునన్నాడు. ఆడిని నేను పశువుగా శాకిరి చేయమన్నాను. అలాంటోని మెళ్ళో తాడేసి తోలుకెళ్ళాలి బాబు. తోలుకెళ్ళండి బాబు, తోలుకెళ్ళండి, తోలుకెళ్ళండి బాబు. కొంచెం భోంచేయమ్మా. వద్దమ్మా, వద్దు, నేను తినలేను. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు గుండెలు పగిలిపోయేలా ఏడ్చంత మాత్రాన ఆ భూపతి గుండె కరగదు. వీరన్న నోరెళ్ళు. నా కొడుకు పాలేరు కాకూడదని ఆళ్ళయ్య పడమటే పెళ్ళాడు. ఆడు పాలేరు అయ్యాడుగా, నేనెందుకు? నేను పడమటే వెళ్ళిపోతాను. అమ్మా, నేనిక్కడుండి ఆళ్ళలా చూడలేనమ్మా. రేపు ఆళ్ళయ్యొచ్చి నా కొడుకుని పాలేరుని చేసావేంటి అంటే నేనేం చెప్పను, ఏం చెప్పనమ్మా. రేపు వీరన్ వచ్చి మా మీద అడిగితే నేనేం చెప్పనమ్మా. అమ్మా, నన్ను పరాయిదానిలాగా చూడకమ్మా. వీరన్నలాగే నేను చూసుకోవడానికి
నేనున్నాను. అమ్మా, కొంచెం అన్నం తినమ్మా.